సార్ రేవంత్ రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా గెలిచి మళ్ళీ ఎమ్మెల్యేగా కొడంగల్ పోటీ చేసిండ్రు. మీరు నెక్స్ట్ అసెంబ్లీకా లోక్సభకా? పార్టీ తూచా తప్పకుండా పార్టీ నిర్ణయాన్ని పాటించేటువంటి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తను. నువ్వు ఆ బాయిలో దుంకుపోబిడ్డ అంటే దుంకేస్తాను అంతే. అందులో ఏముంది, ఎందుకు దుంకుమన్నారు అనేది కూడా వెనక తిరిగి ఆలోచించాల్సిన అవసరం లేదు. రైట్, నువ్వు ఎమ్మెల్యేకి పోమంటే ఎమ్మెల్యేకి పోతాం, ఎంపీకి పోమంటే ఎంపీకి పోతాం, ఏది పోటీ చేయొద్దు, ప్రశాంతంగా పార్టీ కోసం ప్రచారం చేయమంటే అది కూడా చేస్తాం. ఇంతే ప్రశాంతంగా, ఇంతే నవ్వుకుంటే చేస్తాం. చాలా యాక్టివ్గా ఇప్పుడు ఉన్నారు, నెక్స్ట్ ఎలక్షన్స్ కమింగ్ ఉన్నాయి. సో మీ బలం ఏంటి? ఏమైనా బలహీనతలు ఉన్నాయి అనుకుని ఏమైనా సరి చేసుకుంటున్నారా? రఘునందన్ రావు బలం నోరు, మాట్లాడడమే రఘునందన్ రావుకున్న బలం. రఘునందన్ రావుని చాలామంది ఇష్టపడతారంటే రఘునందన్ రావు మాట తీరుని ఇష్టపడతారు. రఘునందన్ రావు బలహీనత కూడా మాట్లాడడం. మనిషికి ఏది బలం అవుతుందో అదే బలహీనత అవుతుంది. సరే, హరీష్ రావు విషయంలో రెగ్యులర్గా చాలా రోజులుగా కొంతమంది విశ్లేషకులతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట వింటున్నా, అంతర్గత ఒప్పందం ఆల్రెడీ కుదిరింది, టైం ఉన్నప్పుడు బీజేపీలోకి వచ్చి సీఎం అయ్యేది హరీష్ రావే. ఇది ఎందుకు వస్తుంది సార్? అసలు ఈ వర్డ్ ఎందుకు వస్తుంది? 3 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి ఎన్నికల గురించి యశోద గారు, నేను ఇప్పటికిప్పుడు జోస్యం చెప్పలేను. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అంటూ ఉండరు తల్లి. రాజకీయాల్లో అవసరం, అవకాశం, ఆ రోజు ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి ఆయా పార్టీలు నిర్ణయం తీసుకుంటే ఆయా వ్యక్తులు నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి 3 సంవత్సరాల ముందు ఏదో జరుగుతుందని నేను ఊహించి చెప్పడం చాలా కష్టం. డెఫినెట్గా ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు అట్లాంటిది ఏమైనా ఉంటే మీ ద్వారా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం షేర్ చేసుకుంటాం. ఓకే, సో బీఆర్ఎస్కి మీరు దగ్గర అని చెప్పినట్లే. ఇప్పుడు నేనేమంటున్నాను తల్లి, రఘునందన్ రావు దుబ్బాక ఎమ్మెల్యే గెలిచిండు. ఎవరిని ఓడగొట్టి గెలిచిండు? ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గెలిచిండు? ఓటేమంటూ ఎరగని పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఎమ్మెల్యే చచ్చిపోతే, వేరే పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే చచ్చిపోతే ఖమ్మంలో వాళ్ళే గెలిచిండ్రు. అట్లా నారాయణఖేడ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు చనిపోతే వారే గెలిచిండ్రు. అట్లా వేరే పార్టీ ఎమ్మెల్యేలు చనిపోతే సైతం వాళ్ళే ఎన్నికలను గెలిచి వచ్చినటువంటి, మీరన్న కేసీఆర్ సొంతూరు, కేసీఆర్ సొంత గడ్డ అని చెప్పుకున్నటువంటి దుబ్బాక శాసనసభ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిగితే మీరు అడిగిన ఇదే హరీష్ రావు గారిని, అదే కేసీఆర్ గారిని, అందరినీ కాదని ప్రజలు రఘునందన్ రావుని, భారతీయ జనతా పార్టీని గెలిపించిండ్రు. మీరు అన్నారు ఇందాక మెదక్ కంచుకోట టీఆర్ఎస్కి, మెదక్ 7 సార్లు గెలిచింది బీఆర్ఎస్, కాంగ్రెస్ 10 సార్లు గెలిచింది. మరి రఘునందన్ రావు కూడా గెలిచింది కదా, భారతీయ జనతా పార్టీ కూడా గెలిచింది కదా. కాబట్టి నేను ఏమంటానంటే ఒక గీత గీసుకొని రాజకీయాలు ఎప్పటికీ ఉండవు యశోద గారు. పాలిటిక్స్ ఆర్ ఆల్వేస్ డైనమిక్, ఎప్పటికీ మారుతుంటాయి. స్టాటిక్గా ఇట్లా పిల్లర్ కట్టినట్టు అట్లే నిలబడి ఉండదు. అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, ప్రజలు ఇచ్చేటువంటి తీర్పుల్ని బట్టి నాయకులు, నాయకత్వం మారుతూ ఉంటుంది. వారి ఆలోచన విధానం మారుతుంది.